ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని రోమా 8:28 ఉంటుంది. మరి నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, నాకు ఉద్యోగం రాలేదు, ఈ వ్యాధి పోలేదు, లేకపోతే నా పరిస్థితి ఇంకా ఇలాగే ఉంది అప్పుల్లో అని అంటున్నాము అంటే ఎవరిది తప్పు? మనదే తప్పు. దేవుని ఎంత మాత్రము తప్పనేది ఉండదు, మన లోపము. అది మనం సరిచేసుకోవాలి. దేవుడు మన పక్షమై ఉండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు దేవుడు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. మరి ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు చెప్పండి? దేవుడిని అడిగే విధానం ఉంది. ఆ దావీదు గారు తప్పు చేసి ప్రాధేయపడతాడు, నన్ను క్షమించమని దేవుని బ్రతిమలాడుకుంటాడు. అలాగే నీ స్థితి ఎలా ఉందో దేవుని పాదాల చెంత ఒప్పుకుని విడిచిపెట్టు. దేవుడు నూరంతలుగా దీవిస్తారు. ఆమేన్.